కొన్ని రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 24 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి గెలిచింది. వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయింది. ఎంతగా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అసలు ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రతిపక్షానికి అసెంబ్లీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో 50% కన్నా ఎక్కువ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. 50% కన్నా తక్కువ ఉండి 10% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకించే హక్కు ఉంటుంది. ఏ నిర్ణయానికైనా జవాబు అడిగే హక్కు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుగా చూపిస్తారు. ఎందుకంటే అలా తప్పుగా చూపించి లోపాలని ఎత్తి చూపిస్తే ప్రజలు ప్రతిపక్ష పార్టీ మంచిదేమో అని వచ్చే ఎలక్షన్‌లో ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తారని, అది ప్రభుత్వం స్థాపిస్తుందని. ఒకవేళ ప్రభుత్వం మంచి పని చేసినా కూడా వాళ్ళు చెడుగానే చూపించి ప్రజల్ని నమ్మిస్తారు. ఇంకా కొన్ని బిల్లుల్ని ఆపటానికి కూడా ప్రతిపక్షం పూనుకుంటుంది. కొంతకాలం ఆపగలదు కానీ ఎక్కువ కాలం ఆ బిల్స్‌ని ఆపలేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఆమోదం లేకపోయినా ఆ బిల్లు మండలిలోకి వెళ్తుంది. మండలిలో కూడా ఆమోదం తెలపకపోతే మళ్ళీ అసెంబ్లీకొస్తుంది. అసెంబ్లీలో ఎక్కువ మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం వైపే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆమోదం తెలిపి ఆ బిల్లుని గవర్నర్‌కి పంపిస్తారు. గవర్నర్ ఆ బిల్లుని ఆమోదిస్తాడు. అలా ప్రతిపక్షం ప్రభుత్వం తీసుకున్న కొన్ని బిల్లుల్ని కొంతకాలం ఆపగలదు కానీ ఎక్కువ కాలం ఆపలేదు. ఒక్కోసారి ప్రతిపక్షంలో కొన్ని సీట్ల తేడాతో అది ప్రతిపక్షంలో కూర్చుందంటే ప్రభుత్వాన్ని పడగొట్టే అంత ఛాన్స్ కూడా ప్రతిపక్షం తీసుకుంటుంది. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని లాక్కొని ఆ ప్రభుత్వం పడిపోయేలాగా చేస్తుంది. అప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వంలోకి, ప్రభుత్వం ప్రతిపక్షంలోకి మారుతుంది. ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి.